హలో హాయ్ వార్స్. నేను ఈరోజు ఒక రాయచూటి దగ్గరలో బొగ్గు తయారు చేసే పరిశ్రమ దగ్గరికి వెళ్ళాను. అక్కడ 10 ఎకరాలలో ఈ బొగ్గు తయారు చేయబడుతూ ఉండింది. ఇక్కడ చిన్న చిన్న ఇల్లు కట్టి చెట్ల నుండి కట్టెలన్నీ తీసుకొని వచ్చేసి చాలామంది వర్కర్స్ బొగ్గు తయారు చేయడంలో నిమగ్నం ఉన్నారు. ఇలా కట్టెలన్నిటిని ఒక పేర్చి దానిపైన ఒక ఇల్లులాగా కట్టి ఆ తర్వాత దానికి మంటేసి కొద్ది రోజులు కాలిన తర్వాత బొగ్గుగా తయారవుతుంది. చూడండి, బొగ్గు కోసం నిర్మించినట్టు ఇల్లు అనమాట ఇది. లోపల ఓపెన్ ప్లేస్ ఉంది. దీని లోపల కట్టెలన్నీ వేస్తారు. ఇలాంటి ఇల్లులు కూడా చాలా కట్టినారనమాట. చూడండి, ఇట్లా ఇల్లులు కూడా చాలా ఉన్నాయి. చూడండి, ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక్కడ కొన్ని ఉన్నాయి. మొత్తం అయితే దాదాపు 40-50 వరకు ఇలాంటివన్నీ కట్టి ఉన్నారన్నమాట. ఇక్కడ పనిచేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వంట చెరుకు కూడా బయట అడవి ప్రాంతం నుండి చెట్లన్నీ నరికి వాటిని చిన్న చిన్న తుంటలుగా చేసి వాటిని పేర్చి దానిపై ఇల్లు కట్టి ఈ విధంగా బొగ్గు తయారు చేస్తున్నారు. తయారైన బొగ్గును ఒక చిన్న సంచులలో వేసి వాటన్నిటిని ఇతర ప్రాంతాలకు లారీలలో ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. దీని మీద ఆధారపడి దాదాపు ఇక్కడైతే ఒక 50 మంది దాకా పనిచేస్తున్నారు. వాళ్ళు బయట ఊళ్ళ నుండి వచ్చిన వాళ్ళు. ఇక్కడ చాలా కష్టపడుతున్నారు అన్నమాట. జీవనోపాధి కోసం వివిధ రకాల పనులు చేస్తున్నారు. ఇది కూడా ఒక విధంగా ఉపాధి కల్పిస్తూ ఉన్నది. ఇవన్నీ ఒక మూట 200 నుండి 300 వరకు అమ్ముతారంట. చూడండి ఫ్రెండ్స్, బొగ్గు తయారు చేసే పరిశ్రమ ఏ విధంగా ఉండదో. ఇది లారీల్లో బొగ్గును ఇతర ప్రాంతాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.